11 వార్డులో నిర్వహిస్తున్న శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథిగా సూర్యాపేట మార్కెట్ చైర్మన్ కొప్పల వెంకట గారు వచ్చారు. సార్ నమస్తే సార్. ఇక్కడ కళ్యాణానికి వచ్చారు కాబట్టి ఇది ఎట్లా సార్, ఎట్లా సెలబ్రేట్ చేసుకోవాలంటారు జనాన్ని? ముందుగా ఏయో టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు తెలియపరుస్తూ ఈరోజు 11వ వార్డు రాయనగూడెం గ్రామంలో పెద్ద ఎత్తున ఒక 50 సంవత్సరాల క్రితం ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి ఉన్నా కూడా ఉత్సవమూర్తి విగ్రహాలు లేక కళ్యాణం చేయలేదు వరకు మొట్టమొదటిసారిగా శ్రీ 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 అలివేలు మంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని కొత్తగా ఎన్నుకోబడిన ఎలుగూరి ఇందిరా వీరయ్య గారి ఆధ్వర్యంలో గ్రామ ప్రజలందరి సహాయ సహకారాలతోటి పెద్ద ఎత్తున ఈరోజు ఈ కార్యక్రమం చేయడం అనేది కూడా మామూలు విషయం కాదు. ఒక పండుగను తలపించే విధంగా ఏదో బొడ్రా వేస్తే ఎట్లుంటుందో జనం, అదే రీతిగా ఈరోజు కూడా ఈ వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి గ్రామస్తులందరూ కూడా పార్టిసిపేట్ అయ్యి ఇక్కడ భోజనాలు కూడా బ్రహ్మాండమైన భోజన వసతి కూడా చేసి ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఒక దగ్గర తీసుకొచ్చినందుకు ముఖ్యంగా మొట్టమొదటిగా స్థానిక కౌన్సిలర్ గారిని మనస్ఫూర్తిగా అభినందన తెలియపరుస్తూ ఉన్నాను. ఇంకొకటి ఏంటంటే ఈరోజు ప్రపంచ మహిళా దినోత్సవం కూడా కావడం ఒక విశేషంగా కూడా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉందని కూడా తెలియపరుస్తూ ఉన్నాం. మహిళే సర్పంచ్ కౌన్సిలర్ గారు మహిళ కాబట్టినే ఇంత పెద్ద ఎత్తున ఇంతమందిని కూడగట్టి ఇంతమంది మహిళలను కూడగట్టి ఈ కార్యక్రమం చేయడం అది మహిళా శక్తి నిదర్శనమని కూడా ఈ సందర్భంగా మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరూ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాం. రేపు ఇద్దరు మంత్రుల పర్యటన ఉంది మన జిల్లాలో. ఇతర విందులకు భాగంగా వస్తున్నారు. వెంకరెడ్డి గారు, తొగమరెడ్డి గారు వస్తారు. వీళ్ళకి ఎట్లా ఏ విధంగా స్వాగతం పలకబోతున్నాం? రేపు మధ్యాహ్నం 4 గంటలకు ఒక 15-20 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల పైనే సూర్యాపేట ఉండబడిన మెయిన్ రోడ్లో పాత హైవేలో ఉండబడిన ఏదైతే 5 ఎకరాల స్థలంలో ఉండబడిన రహదారి బంగ్లా అది 10-15 సంవత్సరాల నుంచి శిథిలావస్థలో ఉంది. దాన్ని ఆ 10 సంవత్సరాల ప్రభుత్వంలో ఉన్న మంత్రిగా ఉన్న జగదీశ్వర్ రెడ్డి గారు కూడా దాన్ని పట్టించుకోకుండా దాన్ని గాలికి వదిలేస్తే మన రోడ్ల భవనాల శాఖ మంత్రి ప్రియతమ నాయకుడు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మన దివంగత నేత దామోదర్ గారి సూచనలు సలహాల మేరకు వారి కోరిక మేరకు ఆ R&B గెస్ట్ హౌస్కు ఫండ్స్ పెట్టి ఇక్కడ R&B గెస్ట్ హౌస్ కట్టేయాలని మా ప్రియతమ నాయకుడు దామోదర్ గారి కోరికను మన్నించి ఇక్కడ 5 కోట్ల రూపాయలు తోటి రేపు దాని ఫౌండేషన్ స్టోన్ 4 గంటలకు మంత్రి వెంకరెడ్డి గారు మన జిల్లా మంత్రి ప్రియతమ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో రేపు ఆ ఫౌండేషన్ స్టోన్ కార్యక్రమం 4:30 ప్రాంతంలో అవుతుంది. దాని తర్వాత 5:30కు అసలు సూర్యాపేట పట్టణంలో కని విని ఎదురైన రీతిలో ఇంతవరకు కూడా సూర్యాపేట పట్టణం యావత్తు పట్టణ వారీగా ఇక్కడ ఇఫ్తార్ విందు అనేది బ్రహ్మాండమైన పెద్ద ఎత్తున ఇఫ్తార్ విందు కూడా జరుపుకోబోతున్నామని కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని జరుపుకోబోతున్నాం. అన్ని ఏర్పాట్లు కూడా బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. ఏది కూడా లోపం కాదు. ఖచ్చితంగా మేము ఏదైతే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఏదైతే అనుకుంటుందో తూచా తప్పకుండా అన్ని కార్యక్రమాలు అన్ని పనులు చేస్తాను సిద్ధంగా ఉన్నామని కూడా తెలియపరుస్తూ ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ అండి. చూస్తున్నాం మన టీవీ.